కాకినాడ జిల్లా జగ్గంపేటలో ఎస్సీ వర్గీకరణ నిమిత్తం సుప్రీంకోర్టు తీర్పుతో ఎంఆర్పీఎస్, ఎంఎస్పీ నాయకులు స్థానిక ట్రావెల్స్ బంగ్లా నుండి ఎస్సీ పేట వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ నాయకత్వంలో ఎస్సీపేట బాబు జగజీవన్ రావు, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. మందకృష్ణ మాదిగ 30 ఏళ్ల సుదీర్ఘ పోరాటం ఫలితంగానే నేడు మాదిగ ఉపకులాలలో రాజ్యాంగ రిజర్వేషన్ పంపిణీలో సమాన వాటా దక్కే దిశగా ఎస్సీ వర్గీకరణ జరిగిందని ఆయన హర్షం వ్యక్తం చేశారు. మాదిగలకి మరి నిన్న 1వ తారీఖు అనగా ఆగస్టు 1వ తారీఖు అంటే ఆగస్టు అంటేనే మనకు స్వతంత్రం వచ్చిన దినం ఆగస్టు 15వ తారీఖు. అదే కాకుండా మన భారత రాజ్యాంగ నిర్మాత మరి బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన ఫలాలు అందరికీ అందాలని మరి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారంగా అదేవిధంగా మన నాయకుడు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సహకారంతో మరి మాదిగలకి 1వ తారీఖునే మరో పండగ 100 సంవత్సరాల భవిష్యత్తు వచ్చిందని సందర్భంగా తెలియజేస్తూ మరి మాదిగలందరూ కలిపి ఈరోజు ఈ పండుగల్లో ఇంకా గ్రామాల్లోనూ కూడా తెలియపరచాలి. గ్రామాల్లో కూడా తిరిగి మాదిగలు ప్రతి ఇంట్లోనూ కూడా పండుగ చేసుకునే రోజు ఈరోజు. నిజంగా మనిషి మందకృష్ణ గారు అవమానాలు పడ్డాడు, ఎన్నో బాధలు పడ్డాడు. ఆయన అమ్ముడైపోయాడు అన్నారు మాదిగులు. అమ్ముడైపోయాడు మందకృష్ణ మాదిగ కేంద్ర ప్రభుత్వానికి లేదా రాష్ట్ర ప్రభుత్వానికి, అన్ని ప్రభుత్వాలకు అమ్ముడైపోయిన కాటికి మహానుభావుడు ఏ రోజు కూడా మడవ తిప్పలేదు, వెనక్కి పడగలేదు. ఈరోజు ఇష్టం కాదు, దేశమంతా మరి యావత్ భారతదేశం అంతా గడిపి మరి పండగలు చేసుకుంటున్నారు. అలాంటి మహానుభావుడు నా పేరు కాకాడ మోకరాజు మాదిగ. నేను ఎంఆర్పీఎస్ రాష్ట్ర కార్యదర్శిగా గౌరవ మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారి ఆశీస్సులతో పనిచేస్తూ ఉన్నాను. ఏదైతే అన్నగారి నేతృత్వంలో గత 30 సంవత్సరాల నుండి సుదీర్ఘమైన పోరాటం ఏదైతే ప్రధానంగా ఎస్సీ వర్గీకరణ సమస్య ఉన్నదో దానిమే అలిపెరిగి పోరాటం చేసి దేశవ్యాప్త ఉద్యమంగా ఎంఆర్పీఎస్ సంస్థ సామాజికంగా అనేక సేవా కార్యక్రమాల్లో పాల్పంచుకుంటూ మరొక వైపు మా చిరకాల వాంఛ అయినటువంటి ఎస్సీ వర్గీకరణ గురించి ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా వాటికి ప్రతి విషయంలో కూడా ముందుండి గౌరవ మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారు ఈ యొక్క ఉద్యమాన్ని ఇంతవరకు నడిపించి నేడు దేశ ప్రధాని అయినటువంటి నరేంద్ర మోడీ గారి సమక్షంలో సుప్రీంకోర్టు న్యాయస్థానంలో ఈరోజు ఎస్సీ వర్గీకరణ సాధించుకోవడం చాలా సంతోషకరమని రాష్ట్ర కమిటీ నుంచి నేను సంతోషం వ్యక్తం చేస్తున్నాను. మరి ముఖ్యంగా ఏదైతే గౌరవ మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారు ప్రధానంగా పిలిపించాడో ప్రతి కార్యక్రమంలో కూడా అన్ని కుల సంఘాలు కూడా మాకు ఎస్సీ వర్గీకరణకు తోడ్పాటును అందించి మీడియా మిత్రులు కూడా ఇంతవరకు కూడా మాకు సహకారం అందించిన ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి గౌరవ మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారి ద్వారా ప్రత్యేకమైన